భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ సమయంలో హాట్ టాపిక్గా మారడం అనేది జరిగిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే తమ ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగాన్ని సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి బీజేపీ 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచినాం, 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుంది. ఇప్పుడు ఆ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి స్థానాలు ఏదైతే ఉందో అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తేనే నెక్స్ట్ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. కార్యకర్తల పార్టీగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీ అండు ఉంటుంది. అలాగే ఏ నాయకుడికి కష్టం వచ్చినా అర్ధరాత్రి 12 గంటలైనా సరే ప్రతి కార్యకర్త ఆ నాయకుడు ఎంబడి తిరుగుతాడు. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క గొప్ప లక్షణం అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు. మరి అట్లాంటి కార్యకర్తలకు ఈరోజు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఉప సర్పంచ్లుగా, వార్డ్ మెంబర్లుగా అయ్యే అవకాశం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. మరి కార్యకర్తల కోసం ఫైట్ చేయాలంటే అక్కడ నాయకుడు స్ట్రాంగ్ ఉండాలి. మరి రాష్ట్ర అధ్యక్షుడికి ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. సో కిషన్ రెడ్డి గారి హయాంలో 8 ఎంపీ స్థానాలు గెలవడం, 8 అసెంబ్లీ స్థానాలు గెలవడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి చారిత్రాత్మక విజయం అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా దాదాపు 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం ఇదే మొదటిసారి. సో మరి నెక్స్ట్ అధ్యక్షుడిగా ఎవరుంటారో ఇప్పటికే కేంద్ర మంత్రిగా అలాగే కాశ్మీర్ ఎలక్షన్స్ కమిటీ సమన్వయ కార్యకర్తగా అక్కడ ఇన్ఛార్జ్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వారే కొనసాగుతున్నారు. సో వాళ్ళు కూడా అధిష్టానానికి చెప్పడం అనేది జరిగింది. సో నన్ను తప్పించండి, నా ప్లేస్లో ఎవరికైనా పెట్టాను అని చెప్పేసి. సో ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఇక్కడ కామారెడ్డిలో ఈయన కేసీఆర్ పైన అలాగే రేవంత్ రెడ్డి పైన గెలిచినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు లైన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత నిజామాబాద్ నుంచి కవితని ఓడగించి చరిత్ర సృష్టించినటువంటి ధర్మపురి అరవింద్ వరుసగా 2వ ఎంపీ కావడం అనేది కూడా జరిగింది. అలాగే సీఎం సొంత జిల్లాలో ఎంపీగా గెలిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి డికే అరుణ గారు లైన్లో ఉన్నారు. అలాగే మెదక్ స్థానం అనగానే గుర్తుకొచ్చేది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ అడ్డాలో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు రఘునందన్ రావు గారు. సో ఈ విధంగా తర్వాత చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకొని అలాగే కేసీఆర్ హయాంలో మాజీ మంత్రిగా తర్వాత ఉద్యమకారుడిగా ఒక పేరు స్థానం సంపాదించుకున్నారంటే ఈటెల రాజేందర్ గారు. సో తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు మురళీధర్ రావు గారు కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కావచ్చు, ఇట్లా కాసం వెంకటేశ్వర్లు కావచ్చు, తర్వాత ఇంకొంతమంది చింతల రామచందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. సో ఇట్లా కీలక నేతలు కూడా అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇటు రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలంటే అదే మాస్ లాంగ్వేజ్ ఉండాలి, అదే క్లాస్గా కూడా ప్రవర్తించాలి. ఆ విధంగా మాస్లో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు ఒకానొక దశలో కేసీఆర్ని సైతం ధర్నా చౌక్ ఏదైతే బంద్ చేశారో అదే ధర్నా చౌక్లో కేసీఆర్ తోటి ధర్నా చేయించినటువంటి చరిత్రగా అరవింద్ సొంతం చేసుకున్నారు. తర్వాత తన పాదయాత్రలతోటి ఈవెన్ గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీని తెలియజేశారు. సో ఆ విధంగా బండి సంజయ్ లాగా దూకుడుగా ఉన్నటువంటి నేతలు ఉంటే ఇప్పుడున్న కార్యకర్తలకు ఒక భరోసా ఉంటుంది. అలాగే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అంతో ఇంతో విజయం సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. వీలైతే బండి సంజయ్ని మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది కార్యకర్తలు ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈటెల రాజేందర్కి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా చూస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత పార్లమెంట్ విప్పుగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారిని తెలంగాణ నుంచి నియమించడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఇచ్చారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ బీసీలు అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బీసీలలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ గారు ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు దాదాపుగా 30 లక్షల పైనే ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా ముదిరాజ్ ఓట్ బ్యాంక్ కావచ్చు. ఈటెల రాజేందర్ యొక్క ఏమంటారు మాజీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి సో అంటే
తక్కువ సమయంలోనే ఎక్కువ ఫేమస్ కావడం అనేది జరిగింది, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి. సో ఈటెల రాజేందర్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇస్తే సీనియర్ నేతలు మళ్ళీ గ్రూప్ రాజకీయాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో చింతల రామచంద్ర రెడ్డి కన్నా లేకపోతే ఇతరుల అంటే మురళీధర్ రావు కన్నా ఇట్లాంటి వాళ్ళకి సంఘ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో వీళ్ళకి ఇస్తే బెటర్ అని చెప్పేసి కూడా ఒక వర్గం మాట్లాడుకుంటున్నారు. తర్వాత పార్టీని నడిపించేటోళ్ళకైతే ఇస్తేనే పార్టీ మనుగడ సాగుతుంది. సో ఇక్కడ సీనియర్లు జూనియర్లు అందరినీ పక్కన పెట్టాలి, పార్టీ కోసం డెడికేట్గా వర్క్ చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకుడికి ఇస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. మరి బండి సంజయ్కి ఇస్తే అంటే మళ్ళీ ఇవ్వాలి అని చెప్పేసి కార్యకర్తల నుంచి ప్రపోజల్ వస్తుంది. తర్వాత బండి సంజయ్ కాకపోతే ఇటు ధర్మపురి అరవింద్ అలాగే డీకే అర్ణ ఈటెల రాజేందర్ ముగ్గురు మధ్యలో అయితే టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకున్నట్టయితే మురళీధర్ రావు పేరు, చింతల రామచందర్ రెడ్డి అలాగే వీరి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి, కాసం వెంకటేశ్వర్ల పేరు. మరి మొత్తానికి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ. సో మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటు కేసీఆర్ని ఇటు రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలంటే